Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. జూన్ 21 రోజు యోగా డే జరుపుకున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా భారత్ యోగా గురువుగా అభివృద్ధించిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా డే చేసి దానికి ఇంచుమించుగా ఒక 3 లక్షల మంది వరకు హాజరయ్యారు. విషయం చాలా బాగుంది. మనం యోగా నేర్పిస్తున్న ప్రపంచానికి భారత యోగా గురువు. అన్ని విషయాలు చాలా బాగున్నాయి. మరి యోగా డేకి వచ్చిన వాళ్ళంతా ఎట్లుండాలి, ఒక నిబద్ధత ఉండాలి. అక్కడ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తూ ఉంది కదా. దేశం పరువు మట్టిలో కలుస్తుందని చెప్పి కొద్దిగంతలోనే ఇంగిత జ్ఞానం ఉందా వచ్చేటువంటి వాళ్ళకి? ఆ మ్యాట్స్ కోసం కొట్టుకోవడం ఏంటరా మరీ దారుణంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన దేశం పరువు మొత్తం మట్టిలో కలిపేసారు. మ్యాట్స్ కోసం కొట్టుకోవడము, వాటిని లాక్కోవడము, బయటికి తీసుకెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలకు మ్యాట్ అమ్ముకోవడము, ఇంత చీకి మెంటాలిటీయా? పరువు మొత్తం గంగలు కలిపేసి కొంచెమన్నా జ్ఞానం లేదు. సివిలైజ్ పౌరుడు ఎట్లుండాలి? బాధ్యతాయుతంగా ఉండాలి. దేశం పైన దేశం యొక్క పరువును మంటగలిపే విధంగా ప్రవర్తన చేశారు ఆ రోజు. అసలు న్యూస్లో చూస్తుంటే ఎంత ఎంబారజింగ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చీకీ మెంటాలిటీ వాళ్ళు ఉన్నారా? యోగాకు వచ్చేటువంటి వాళ్ళు అట్లా మ్యాట్ల కోసం కొట్లాడడం ఏంది? ఎంత అసలుకి ఎంబారజింగ్గా ఉంది. అసలుకి ఎంత చీకీ మెంటాలిటీ, చిల్లర మెంటాలిటీ. చాలా బాధేసింది అది చూస్తే. దేశం యొక్క ప్రపంచం మొత్తం చూస్తుందనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మ్యాట్ల కోసం కొట్లాడడం ఏంటి? భారతీయుల లోపల డిసిప్లిన్ లోపించిందంటే దీనికి ముఖ్య నిదర్శనం ఇదే. ఇంకో విషయం కూడా చెప్తుంటాను. ట్రైన్ల లోపల పాన్ పరాగులు, గుట్కాలు దీన్ని నమ్ములు ఉంచుతారు కదా, వాటిని క్లీన్ చేయడానికి సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ డబ్బులు మొత్తం మన జోబుల కంచే పెట్టినాడు పరోక్షంగా. ఇట్లాంటి విషయాలు ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేయడం, డిసిప్లిన్ లేకపోవడం. చెత్త అయితే ఇంకా ఇష్టారాజ్యంగా చెత్తలు పడేస్తుంటారు. ఎవరికి కూడా డిసిప్లిన్ లేదు. దేశం పట్ల బాధ్యత ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక ప్రోగ్రాము ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం ఆ ప్రోగ్రాం పైన ఫోకస్ ఉంటుంది. మనం ఈ విధంగా ప్రవర్తన చేస్తే దేశం యొక్క పరువు పోతున్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఫస్ట్ పౌరులు, సిటిజన్లో ఉన్నటువంటి వాళ్ళు మారాలి. వాళ్ళ లోపల మార్పు రావాలి. జపాన్ వాళ్ళు కట్టుబాట్లని, వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఎట్లా ఫాలో అవుతారో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డిసిప్లిన్ కూడా అంతా పాటిస్తారు. చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇతర దేశాల్లో, యూరోప్ కంట్రీస్లో కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. కొన్ని దేశాలు, ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, అక్కడ కూడా వాళ్ళు షరియా చట్టం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిసిప్లిన్ పాటిస్తారు. చాలా దేశాలు ఉన్నాయి. ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ అంటే వాళ్ళు పావర్టీలో ఉన్నారు కాబట్టి వదిలేండి. ఇండియాకి ఏమైంది? లిటరసీ పరంగా మనం మంచి స్థానంలో ఉన్నాము. డెవలపింగ్ కంట్రీ. ప్రజలు కూడా సాఫ్ట్వేర్లో అన్నింటిలో ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నా బిచ్చగాళ్ళ? ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు, అది యోగాకు వచ్చిన వాళ్ళు అంతా కల్చర్ ఉన్న వాళ్ళే కదా. మరి గంత నీచంగా ప్రవర్తన చేసి దేశం పరువు మొత్తం మట్లు కలిపేసి కొన్ని విషయాల లోపల మన లోపల కూడా మార్పు రావాలి. మనం చేస్తున్న విషయం మనకు తెలుస్తుందా? ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తుంది. మన ప్రపంచ దేశాల్లో కూడా మన దేశం యొక్క పరువు మంట కలుస్తుంది అనేటువంటి ఆలోచన విధానం లేకుండా ఆ విధంగా ప్రవర్తన చేసి యోగా డేకు మచ్చ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.